నమస్కారం అండి. ఈరోజు మన దరిపల్లి గ్రామంలో సొసైటీ తరపున వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇట్లు ఈ కొనుగోలు కేంద్రంలో గ్రేడ్ 1కి 2320, గ్రేడ్ 2కి 2300, అట్లాగే సన్న రకానికి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ మనకి వచ్చే వాళ్ళందరూ కూడా తేమ శాతాన్ని చూసుకొని తర్వాత అందులో వడ్లన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. రేటు విషయంలో కాంప్రమైజ్ లేదు కాబట్టి మీరు తెచ్చే వడ్ల రకాలలో కూడా కాంప్రమైజ్ పడకుండా మంచి నాణ్యమైన రకాలను తీసుకొస్తారని చెప్పేసి వడ్లన్నింటినీ కూడా శుభ్రం చేసి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ మన సరౌండింగ్ ఇప్పుడు నిన్న హోనాజిపేటలో ప్రారంభించినాము, ఈరోజు దర్పల్లిలో ప్రారంభించినాం కాబట్టి సరౌండింగ్ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ వడ్లని దళారులకు అమ్మకుండా మన సొసైటీ ఏదైతే ఉందో ఇక్కడికి తీసుకొచ్చి మీ మంచి ధాన్యాన్ని ఇచ్చి రేటు కూడా మంచిగా ఉంది కాబట్టి మంచి ధాన్యాన్ని ఇచ్చి మీరు లాభ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎవ్వరు కూడా దళారులను ఆశ్రయించకండి. మీరు వచ్చిన టైం వచ్చినట్టుగా ఇక్కడ ఏం వెయిటింగ్ ఏమి ఉండదు. అందరికీ ట్యాబ్లో కూడా వెంటనే ఎంట్రీ చేయమని చెప్పేసినాము. అట్లాగే మీరు అక్కడ పంపించిన తర్వాత కూడా అన్లోడింగ్ కూడా తొందరగానే అయ్యేటట్లు చూస్తాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నారు. దర్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం మన తహసీల్దార్ మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు మన తహసీల్దార్ మేడం గారు కానీ మన చైర్మన్ చెప్పినట్టు రైతులు మిషన్లు బాగుంటే తాలు తప్ప రాదు, కానీ ఏదైనా మిషన్లు బాగలేక వస్తే కూడా కొంచెము వడ్లను క్లీన్ చేసి తీసుకొస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి మద్దతు ధర ఉంటుంది. ముఖ్యంగా దళారులను నమ్మి ఒకరోజు 2 రోజులు ఎండబెట్టడానికి బాధపడి దళారులు నమ్మి వడ్లిస్తే వాడు డబ్బులు ఇచ్చిందాక గ్యారెంటీ ఉండదు. ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక దళారి కోట్లు ముంచుకుంటూ రైతులు ముంచుకుంటూ పోతురు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దళారులకు వడ్లివ్వద్దు. ఖచ్చితంగా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలనే వడ్లను నమ్మాలి. దాంతోపాటు సన్న రకానికి 500 బోనస్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. రైతులు ఇక ముందు దొడ్డు రకాల జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా సన్న రకాలు పండించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దాంట్లో భాగంగానే ఈ సబ్సిడీని కూడా మద్దతు ధర కూడా 500ని అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలి. దర్పల్లి సొసైటీ సెంటర్ను ఎంఆర్ఓ మేడం గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ గ్రేడు 2320, బి గ్రేడు 2300 కాడికి మద్దతు ధర ప్రకటించారు కాబట్టి రైతులు వడ్లు తీసుకొచ్చే ముందు లప్ప కానీ రాళ్ళు కానీ మట్టి కానీ పొల్లు కానీ ఏది లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే మద్దతు ధర పొందవచ్చు. దానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు దళారులకు వాళ్ళ మాటలకు మోసపోయి వాళ్ళకు ఏదో 1 దినం 2 దినాలు ఓపిక పట్టకుండా అమ్ముకున్నట్టయితే మీరు మోసపోయిన వాళ్ళు అవుతారని చెప్పేసి అని మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2320 కాగా మళ్ళీ 500 బోనస్ ఇస్తుండు కాబట్టి మనం ఓపిక పడితే మంచిగా ఉంటుంది, వడ్లు మంచిగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి రైతులందరికీ మరి మనం చేస్తున్నాం.